ఒక ప్రకృతి వైపరీత్యాన్ని, ఒక హ్యూమన్ ట్రాజడీని ఒక రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే దాని గురించి ఈ స్టేజ్లో నేను మాట్లాడదలుచుకోలేదు. ఓకే, మేము మాట్లాడాలంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ పేలిపోయినప్పుడు ఎంతమంది చనిపోయినరు, కాళేశ్వరం టనల్లో ఎంతమంది చనిపోయినారు, మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కూలిపోయింది, అవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. అది నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రతిపక్షాలు చాలా దురదృష్టకరం ఆ విధంగా మాట్లాడడం, ఈ దిగజారిన మాటలు అనవసరం. దేశ విదేశాల్లో ఉన్న బెస్ట్ టనల్ ఎక్స్పర్ట్స్ మేము ఇక్కడికి ఆహ్వానించి, మేము కూడా మంత్రులను కూడా 24 గంటలు, సంఘటన జరిగిన 3 గంటల నుంచి ఇక్కడే ఉండి సూపర్వైజ్ చేస్తున్నాము. నివారించడంలో గాని సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దాదాపు ఇవాళటికి 5 రోజులు పూర్తవుతున్నప్పటికీ సహాయక చర్యలు కనీసం ప్రారంభం కాలేదు. అంటే వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అటు కేంద్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు, ఏజెన్సీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, వీళ్ళ మధ్య ఎక్కడ సహాయక చర్యలు ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. మంత్రులు అక్కడికి వెళ్లి హెలికాప్టర్లో, టీవీలలో ఇంటర్వ్యూలు ఇవ్వడం మీద పోటీ పడుతున్నారు తప్ప సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు.